హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సరిత. ఈరోజైతే ఎంతో రుచిగా ఉండే చికెన్ ఫ్రైనైతే చేసి చూపిస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతుంది. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లొచ్చినప్పుడు, లేదంటే మీరేదైనా స్పెషల్‌గా తినాలి అనుకున్నప్పుడు, ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. సో, టేస్ట్ అయితే బాగా కుదిరింది. సో, లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. కిన్ దీనికోసమైతే ఒక కేజీ చికెన్ తీసుకున్నాను. నీట్‌గా వాష్ చేసుకున్న తర్వాత, ఒక టేబుల్ స్పూన్ కారం, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ చికెన్‌కి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 1 అవర్ పాటు పక్కన పెట్టేసుకోండి. ఇలా చికెన్‌ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేయడం వల్ల చికెన్ అనేది చాలా సాఫ్ట్‌గా, టెండర్‌గా తయారవుతుంది. అండ్ ఉడకడానికి కూడా ఎక్కువగా టైం పట్టదనమాట. మనం చేసేది ఫ్రై అయినా కూడా చాలా బాగా చికెన్ పీస్ అనేది బాగా ఉడికిపోతుంది. అండ్ టెండర్‌గా, జ్యూసీగా ఉంటుంది. సో, దీనికోసం అయితే ఒక స్పెషల్ మసాలాను చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు, ఒక 5 లవంగాలు, 4 యాలకులు వేసుకొని ఒకసారి కలుపుకోండి. తర్వాత ఒక స్టార్ అనైస వేసుకోండి. కొంచెం దాల్చిన చెక్క కూడా వేసుకోండి. వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా, బ్లాక్ స్టోన్ ఫ్లవర్ అంటారు కదా! అది కూడా వేసుకోండి. ఈ స్టోన్ ఫ్లవర్ అయితే చాలా బావుంటుంది. ఫ్లేవర్ అనేది తప్పకుండా యాడ్ చేయండి. ఇవన్నీ కొంచెం వేగనివ్వండి. వేగిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అదే అదే పాన్‌లో ఒక 10 ఎండుమిర్చి తీసుకోండి. తీసుకొని బాగా వేయించుకోండి. ఇప్పుడు ఈ ఎండుమిర్చి ఆ మసాలాలన్నీ కలిపి మీరు మిక్సీ పట్టుకోండి. మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ స్పెషల్ మసాలాని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఒక 5 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత 3 మీడియం సైజ్ ఆనియన్స్‌ని సన్నగా కట్ చేసుకొని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ కలర్‌కి వచ్చిన తర్వాత 1:30 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోండి. పసుపు బాగా మగ్గిన తర్వాత కొంచెం పుదీనాను కూడా యాడ్ చేస్తున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత మనం మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్నాం గదా చికెన్‌ని అది వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంగా పెట్టుకోండి. పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోండి. ఉడకడం వల్ల చికెన్‌లో నుంచి వాటర్ వస్తుంది. ఆ చికెన్‌లో ఉన్న వాటర్‌తోనే చికెన్ అనేది మంచిగా ఉడికిపోతుంది. ఇలా మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉన్నారనుకోండి చికెన్ అనేది బాగా ఉడుకుతుంది. సో, చికెన్‌లో వాటర్ లెవెల్స్‌ని కూడా చెక్ చేసుకోండి. మనం చేసుకునేది ఫ్రై కాబట్టి వాటర్ లెవెల్స్ అనేది ఎక్కువగా ఉంది. చికెన్ అనేది ఆల్రెడీ ఉడికిపోయిందనుకోండి. ఇలా మూత తీసి ఫ్లేమ్ అనేది హైగా పెట్టి కలుపుతూ ఉన్నారనుకోండి, చికెన్‌లో వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది. ఇలా చికెన్‌లో ఉన్న వాటర్ అంతా తగ్గిన తర్వాత చికెన్‌ని ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకోండి. దాదాపు 90% అయితే ఉడికిపోయింది ఇప్పుడు చికెను. సో, ఈ టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా స్పెషల్ మసాలాని, అది ఒక 2:30 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను. ఒకవేళ మీరు స్పైస్ అనేది చాలా తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. సో, నాకైతే 2:30 టేబుల్ స్పూన్ ఈ స్పెషల్ మసాలా, ముందుగా మనం వేసుకున్నాం గదా! ఒక టేబుల్ స్పూన్ కారం. ఇదంతా కరెక్ట్‌గా సరిపోతుంది 1 కేజీ చికెన్‌కైతే. మీరు తక్కువగా తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇలా చేయడం వల్ల చికెన్‌కి మంచి కలర్ వస్తుంది. ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోండి. మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండండి. ఇలా చేయడం వల్ల చికెన్‌కి మంచి కలర్ వస్తుంది. మంచిగా ఫ్రై అవుతుంది. సో, ఈ టైంలో సాల్ట్‌ని కూడా అడ్జస్ట్ చేసుకొని, సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకున్న తర్వాత, ఈ టైంలో ఒక 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు ఈ టైంలో వేయడం వల్ల చికెన్‌కి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు మూత పెట్టుకోండి. ఆ ఫ్లేవర్ అంతా చికెన్‌కి పడుతుంది. ఈ టైంలో చికెన్‌ని కూడా చెక్ చేసుకోండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయిందండి. చూడ్డానికి ఫ్రైలా కనిపిస్తున్నా కూడా చికెన్ అయితే చాలా సాఫ్ట్‌గా, టెండర్‌గా ఉంది లోపల. సో, చాలా బాగా కుదిరింది. టేస్ట్ కూడా అదిరిపోయింది. సో, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి. సో, ఇది అన్నంలోకి డైరెక్ట్‌గా అయినా కలుపుకొని తినొచ్చు. లేదంటే పప్పుచారు, టమాటా చారుతో కూడా కలుపుకొని తినొచ్చు. చాలా చాలా బావుంటుంది. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే సింప్లీ సరిత ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.